తెస్సలోనిక సంఘస్థులు ఏ స్థలంలోనికి వెళ్ళినా వారి విశ్వాసాన్ని అక్కడున్న ప్రజలకు ఈ రీతిగా తెలియజేశారు. నష్టపోయినా పర్వాలేదు, మేము మాత్రం దేవుని మా విశ్వాసాన్ని మేము అక్కడ తెలియచేయాలి. తెలియజేయడం ద్వారా లాభం ఏంటి? గట్టిగా చెప్పండి అందరూ మీరే. అది వారు నిజ దేవుణ్ణి తెలుసుకుంటారు. అది నువ్వు అక్కడ విశ్వాసాన్ని దేనికో భయపడి నువ్వు విశ్వాసాన్ని కనపరుచుకోలేదనుకో, నష్టం ఏంటి? వారు ఎన్నటికీ దేవుణ్ణి తెలుసుకో. రక్షకుడు, నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు రాజు, ప్రభులకు ప్రభు, సృష్టికర్తను వారు ఎన్నటికీ తెలుసుకో. విగ్రహాలను, ఈ లోక సంబంధమైనటువంటి ఆచార పద్ధతులని దేవుడిగా అనుకొని పాపములో మరణించి నిత్య నరకానికి వెళ్ళిపో, శాశ్వతముగా నిత్య నరకానికి వెళ్ళిపోతారు. కారకురాలు ఎవరు? కారకుడు ఎవడు? ఎవరైతే మీ విశ్వాసాన్ని ప్రజల దగ్గర భయపడి దాచిపెట్టుకుంటున్నారో